తొందిగా చైనా డ్రాగన్ కంట్రీ మళ్ళీ ఇండియాను టార్గెట్ చేస్తోందా? బోర్డర్లో ఇటు స్టైల్డ్ జెట్ల మోహరింపు వెనక ఉన్న ఆ ప్లాన్ ఏంటి? ఇది కేవలం స్టెల్త్ జెట్ మోహరింపేనా లేక భారత్ని బెదిరించడానికి ఏదైనా చేస్తున్న బల ప్రదర్శన? భారత సరిహద్దుల్లో డ్రాగన్ మళ్లీ తోకూపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 అత్యాధునిక ఫైటర్ జెట్లను మోహరించింది. ఇండియా చైనా బోర్డర్లో హై టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చైనాకు చెందిన హోటాన్, డామ్షుంగ్ ఎయిర్ బేస్లలో J-20 స్టెల్త్ జెట్లను చైనా మోహరించినట్లు శాటిలైట్ చిత్రాలు బయటపెట్టాయి. శాటిలైట్ పిక్చర్స్ ప్రకారం హోటాన్ ఎయిర్ బేస్ లో 8, డామ్షుంగ్ లో 4 జెట్లను చైనా సిద్ధంగా ఉంచింది. లడాక్ లోని దౌలాద్ బేగ్ ఓల్దీకి ఈ హోటాన్ ఎయిర్ బేస్ కేవలం 245 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ కు డామ్షుంగ్ ఎయిర్ బేస్ కేవలం 344 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే భారత్ లోని కీలక ప్రాంతాలకు అత్యంత సమీపంలోనే డ్రాగన్ ఈ జెట్లను మోహరించింది. చైనా మోహరించిన ఈ J-20 జెట్లు మామూలు విమానాలు కావు. 5th జనరేషన్ రకానికి చెందిన స్టెల్త్ ఫైటర్ జెట్లు. అంటే మన రాడార్లకు కూడా చిక్కకుండా సైలెంట్ గా వచ్చి దాడి చేసే సామర్థ్యం వీటికుంది. ఒకేసారి 12 స్టెల్త్ జెట్లను సరిహద్దుల్లో మోహరించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందంటున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్.